హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు కరివేపాకు పచ్చడి చేసుకుంటున్నామండి. కరివేపాకు ఒక 5 గుప్పులు తీసుకున్నామండి. ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాం. ఇప్పుడు తడిగా ఉంది కదండి. ఇప్పుడు ఆరబెట్టుకుందాం. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. ఈ రకంగా ఆరబెట్టేసుకున్నామండి. మొత్తం కరివేపాకు అంతా కూడా తడి ఉండకూడదు. ఇది నిలవ కూడా ఉంటుందండి. ఒక 3 నెలల దాకా ఉంటుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నామండి. ఒక 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నామండి. ఒక స్పూను మెంతులు తీసుకున్నాం. ఒక 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నామండి. ఇవన్నీ కూడా మసాలాకండి. తర్వాత తాలింపుల్లోకి ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకున్నామండి. ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాం. కొద్దిగా కరివేపాకు, తాలింపు సరుకులు, ఒక 2 ఎల్లుల్లిపాయలు రేకలు తీసుకుని చితగ్గొట్టుకుని రెడీగా ఉంచుకున్నామండి. ఇప్పుడు చింతపండు వేడి నీళ్ళతో నానబెట్టుకుంటున్నామండి. ఈ రకంగా ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకుని మెంతులు వేసుకున్నామండి. తర్వాత ఆవాలు, ధనియాలు కూడా వేసుకున్నామండి. సిమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా వేగించుకోవాలండి. ఈ రకంగా మొత్తం అన్నీ కూడా వేగించుకుని చూడండి వేగిపోతున్నాయి. మంట అయితే సిమ్లో ఉండాలండి. వేగిపోయి తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక 1/2 లీటరు నూనె తీసుకున్నామండి. 1/2 కేజీ. ఫస్ట్ అయితే తాలింపులన్నీ వేసేసుకున్నాం. సిమ్లో పెట్టుకుని ఇవి కూడా మొత్తం వేగనివ్వాలి నూనెలో. తర్వాత ఎల్లుల్లిపాయ రేకలన్నీ కూడా వేసేసుకున్నామండి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. చూడండి కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని నూనెలో వేగనివ్వాలి బాగా. ఇప్పుడు వేగిపోయినాయండి. ఇవి చల్లార్చుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని కరివేపాకు అంతా కూడా రోస్ట్గా వేయించుకోవాలి. కరివేపాకు చూడండి మొత్తం ఆరిపోయింది. నీళ్ళేమీ లేకుండా, తడి లేకుండా ఈ రకంగా వేసేసుకున్నామండి నూనెలో. శుభ్రంగా ఇవన్నీ కూడా రోస్ట్గా వేగనివ్వాలి. చూడండి శుభ్రంగా వేగుతున్నాయి. సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కూడా వేగిపోయింది మొత్తం కరివేపాకు అంతా కూడా. దాన్ని పక్కకు తీసేసుకున్నామండి. తర్వాత చింతపండు మొత్తం కూడా గుజ్జు కింద తీసుకున్నాం. దాంట్లోకి ఒక చిన్న కప్పు బెల్లం పొడి వేసుకున్నామండి. మొత్తం బెల్లం, చింతపండు గుజ్జు మొత్తం కలిసేలాగా పొయ్యి మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా ధనియాలు, ఆవాలు, మెంతులు మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం. ఇది కూడా చల్లారిపోయింది చింతపండు గుజ్జు. ఇప్పుడు కరివేపాకు మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీలో వేసేసుకుని మిక్సీ పట్టుకుంటే ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు అందులో చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి మిక్సీ గిన్నెలో. తర్వాత ఈ మసాలా అంతా కూడా అందులో వేసేసుకోవాలి మిక్సీలో. ఒక 100 గ్రాములు కారం తీసుకున్నామండి. ఈ కారం కూడా వేసేసుకోవాలి. చూడండి కారం అంతా వేసేసుకున్నాం. తర్వాత ఉప్పు తీసుకున్నామండి. కల్లుప్పు వేసుకుంటున్నాం. ఒక కప్పు వేసుకుంటున్నామండి. సరిపోతే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఈ రకంగా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం మెత్తగా. తర్వాత తాలింపులన్నీ చల్లారిపోయినాయండి. ఇప్పుడు తాలింపులు వేసేసుకుంటున్నాం మొత్తం పచ్చడి అంతా కూడా.
వేసుకుని కలిపేసుకోవటమేనండి లేటు. శుభ్రంగా కలుపుకోవాలి. నూనె అంతా ఈ పచ్చడికి పట్టేలాగా. చూడండి, రెడీ అయిపోయింది కరివేపాకు పచ్చడి. ఇది 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. రైస్లోకి సూపర్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.